అంటే ఆల్రెడీ ఈ దేశంలో వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన ఆడవాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళందరూ రేపులకు గురయ్యారా? ఇక్కడున్న కోట్లాది మంది స్త్రీలు నిత్యం రేపులకు గురవుతున్నారా? అంటే భారతదేశం మీద ఒక దురభిప్రాయం కలిగించేటటువంటి కువ్యాఖ్యలు అవన్నీ కూడా దేశ ద్రోహం కిందకు వస్తాయి. ఇవి గవర్నమెంట్ సుమోటోగా తీసుకుని వీడిని అరెస్ట్ చేసి, అంటే విదేశాల్లో అవసరమైతే ఆ ప్రభుత్వాలను సంప్రదించైనా సరే వీడిని భారతదేశాన్ని రప్పించి కఠినమైన శిక్ష పడేలాగా చేయాల్సిన అవసరం ఉంది. ఇలాంటి వాళ్ళకి ఈ మధ్య ఇంకొకడు బోడిగాడు ఒకటి తయారయ్యాడు. ఆడు అట్లాగే నేను అమెరికాలో కూర్చుని ఇక్కడున్న స్వామీజీల మీద నిందలేస్తాను, కేంద్ర ప్రభుత్వం మీద నిందలేస్తాను, హత్యలు, ఇలా రకరకాల ఆరోపణలు, ఇలా పేటరేగిపోయే వాళ్ళు ఎక్కువైపోయారు. ఒక్కడినైనా జుట్టు పట్టుకుని లాక్కొచ్చి తగిన విధంగా బుద్ధి చెప్తే ఇలాంటి వాళ్ళందరికీ కూడా ఒక ఈ ధోరణికి ఒక ఫుల్ స్టాప్ పడుతుంది. అన్న మీరేం చెప్తారు నా అన్వేష్కి? ఎందుకంటే అతను మాట్లాడుతున్న విధానం చూస్తున్నాము, ఏ విధంగా చెలరేగిపోతున్నాడో చూస్తున్నాం, వీడియోలు కూడా అంటే మనం చూస్తున్న వీడియోల మీద సంపాదిస్తూ ఇంతగా చెలరేగిపోతున్నాడు. మీరేం చెప్తారు అతను? ప్రత్యేకంగా వాడికి ఒక వార్నింగ్ లాగా ఇవ్వాల్సిన అవసరం లేదు. తగిన విధంగా హిందూ సమాజం స్పందిస్తుంది, బుద్ధి చెప్తుంది. కాకపోతే వాడు మళ్ళీ ఇంకా దూకుడుగా ఇంకొంచెం రెచ్చగొట్టే ధోరణిలో నేను ఈ బత్తాయిల గురించి మాట్లాడతాను అంటే జాతీయవాదుల గురించి, హిందుత్వవాదుల గురించి వాడిని టార్గెట్ చేశారు కదా. ఇప్పుడు ఉత్తి పుణ్యాన్ని టార్గెట్ చేశారా, నువ్వు నోరు జారినందుకు నువ్వు టార్గెట్ అయ్యావా? నోటికి వచ్చిందల్లా హద్దు పొద్దు లేకుండా మాట్లాడినందుకు రెస్పాండ్ అవుతారు ఆటోమేటిక్గా. అంటే నువ్వు నోటికి వచ్చిందల్లా నువ్వు వాగొచ్చు, నీ మీద రెస్పాండ్ అవరా? రెస్పాండ్ అయితే నేను ఇంకా ఈ విధంగా నేను రెచ్చిపోతాను, ఇంకా రెచ్చగొడతాను, ఇంకా ఏదో చేస్తాను అని ఈ విధంగా మాట్లాడుతున్నాడు. కాబట్టి తగిన విధంగా బుద్ధి చెప్పే రోజు వస్తుంది ఖచ్చితంగా. ఇప్పటికి ఆల్రెడీ స్టార్ట్ అయ్యింది. ఎక్కడా నేను ఎవరికి దొరకను, చిక్కడో దొరకలాగా నేను ఎవరికి చిక్కనో దొరకను అనుకుంటున్నాడు. ఒక సామెత ఏదో ఉంటుంది కదా, లేడీ కాళ్ళు లేక చిక్కిందా కాలం వచ్చి చిక్కిందా అని చెప్పి. కాలం వచ్చిన రోజు అందరూ చిక్కుతారు. అంటే ఇంకొక వైపు నుంచి చూసుకుంటే అనసూయకి సంబంధించి కూడా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి, మీ దాకా కూడా వచ్చే ఉండొచ్చు. అంటే రాశి గారిని కొన్ని అంటే రాశి గారి ఫలాలు అంటూ అది ఒకటి ఇప్పుడు వైరల్గా మారింది. అంటే అమ్మాయిల వస్త్రధారణ ఏ విధంగా ఉండాలి, ఈ విషయంలో అసలు ఎవరిని ఏమనొచ్చు? ఆడవాళ్ళు స్వేచ్ఛ అనేది మాట్లాడుతుంటే ఇప్పుడు మనకి అన్వేష్ ఈ విషయంలో అతను ఏమంటాడంటే, భారతదేశంలో కేవలం హిందుత్వంలో మాత్రమే స్వేచ్ఛ లేదు, క్రిస్టియానిటీలో స్వేచ్ఛ ఉంది, ఇస్లాంలో స్వేచ్ఛ లేదు అని చెప్పి అన్నాడు.